మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ జూమ్ లో జాయిన్ అయిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జూమ్ లో ఉన్న మీరు ప్రశస్తమైన వారు. మనం ఈ లోకంలోకి ఏం తీసుకురాలేదండి, ఏం తీసుకుపోం. కానీ రక్షణ పాత్రను చేత పట్టుకుని వెళ్ళగలిగితే చాలండి. మనం సంపాదించిన ఆస్తులు, స్థలాలు, పొలాలు ఏమి మనతో రావు. కానీ పిల్లల కోసం మనం ఖచ్చితంగా సంపాదించాల్సిందే, న్యాయంగా, నీతిగా. అది మాత్రమే పిల్లలకి ఇచ్చి వెళ్ళగలం మనం. అంతకు తప్ప ఏ అపార్ట్మెంట్ కానీ ఏ విల్లా కానీ నా వెంట రాదు, మీ వెంట రాదు. ఈ సంగతిని మనం గుర్తించి, మీకు తెలియని విషయం కాదు, అన్నీ తెలిసినా కూడా మనం ఎందుకో రక్షణను ఈజీగా పోగొట్టుకోవడానికి సిద్ధపడతామండి. అదే అర్థం కాని విషయం. 1 కొరింథీ 10:31 నాకు ఇష్టమైన మాట. 1 కొరింథీ 10:31, మీరు భోజనం చేసినను పానం చేసినను ఏది చేసినా ప్రభు నామ ఘనత నిమిత్తం చెయ్యండి, ప్రభు నామం మహిమపరచబడినట్లుగా చెయ్యండి అని బైబిల్ చెప్పిన దానికి విరుద్ధంగా ఈ రోజున ఏ పని చేసినా క్రైస్తవులమైన మనం మనల్ని కనపరుచుకోవడానికో, లేకపోతే మన పిల్లల్ని కనపరుచుకోవడానికో, మన కుటుంబాన్ని కనపరుచుకోవడానికో, లేదా కొందరైతే మా సంఘమే పరిశుద్ధమైన సంఘం అని సంఘాన్ని కనపరుచుకోవడానికో ప్రయత్నం చేస్తున్నారు తప్ప, నన్ను చూడు, నా విశ్వాసాలను చూడు, నా డాబు చూడు, నా కారు చూడు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు తప్ప ప్రభువుని ఘనపరిచేవారు చాలా అరుదుగా ఉన్నారండి. కనుక ఈ మాటలు వింటున్న మనము దేవుని మహిమను దొంగిలించకూడదు. దేవుని మహిమపరిచేవారుగా మన జీవితకాలం అంతా ప్రభువుని వెంబడించేవారుగా ఉండాలని, ఆయన నామాన్ని ఘనపరుస్తూ మరి దిగంబరులుగా వచ్చాం. తప్పనిసరిగా మనం ఏమి తీసుకుపోలేము. రక్షణ పాత్రను చేత పట్టుకొని ప్రభు దగ్గరికి వెళ్తే చాలు. అట్టి కృపను ప్రభు మనందరికి దయచేయాలని, ఎందుకో ఈ మాటలు మరి ఆయా సమయాల్లో ఈ గత వారంలోనే ఒక 3-4 మరణాలు చూడడం, ఒక 2 జ్ఞాపకార్థ కూడికల్లో పాల్గొనడం, మరి ఈ నెలలోనే నా సతీమణి కూడా ప్రభు దగ్గరికి వెళ్ళిన ఆ రోజు మే 27 రాకపోతుంది. ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎందుకో బాధ. క్రైస్తవ లోకంలో ఒకటి ఎందుకు గుర్తుపెట్టుకోలేకపోతున్నారు? ఎందుకు గర్వం, అహంకారం? ఎందుకు ఇష్టానుసారమైన మాటలు? ఎందుకు ఏదో 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 సాధించాలి, వాడిని సాధించాలి, వీడిని సాధించాలి, వాడు అంతు చూడాలి, వీడి అంతు చూడాలి, ఈ మాటలు ఎందుకు ఎందుకు వస్తున్నాయి? ఇంత గొప్ప రక్షణ పొంది కూడా విలువైన సొత్తు కదా మనము. ఒక ఆలోచన చేసినప్పుడు ఎందుకో ఈ మాటలు మీకు చెప్పాలనిపించింది. రక్షణ కాపాడుకుందాం. ప్రభు ఉచితంగా ఇచ్చిన రక్షణ అండి. ఏ నైవేద్యాలు అర్పించకుండా, ఏ బలులు అర్పించకుండా మనకు ఫ్రీగా ఇచ్చాడండి. ఆ రక్షణను కాపాడుకొని, ఆ రక్షణకి నాయకులమైన సేవకులమైన మనం నమ్మకమైన సేవ. ఎవరికంటే మనం ఎక్కువ అండి, ఎవరికంటే మనం ఎక్కువ కాదు. ఒక కూలి పని చేసుకునే వ్యక్తి కంటే నేను ఎక్కువ కాదు. ఎందుకంటే అతను ఆ పని బలంగా చేయగలడు. నేను ఆ గడ్డపార ఎత్తలేను, అతను తవ్వినట్టుగా గుంట తవ్వలేను, అతను వేసినట్టుగా నారు వేయలేను. అతని పనిలో అతను శ్రేష్ఠుడు, శ్రేష్ఠుడండి. అతనికంటే నేను దేనిలో ఎక్కువ? తెల్ల చొక్కా వేసుకున్నంత మాత్రం నేను ఎక్కువ, కారులో తిరిగినంత మాత్రం నేను ఎక్కువ అవుతానా? ఎందుకు గర్వపడాలి నేను? నాకంటే కూలివాడు తక్కువవాడు కాదే. అతను నాకంటే శ్రేష్ఠుడు, అతని పనిలో అతను నైపుణ్యం గలవాడు. నేను ఎందుకు గర్వపడాలి? నీకు పాట పాడటం వస్తే ఇంకొకటికి వాక్యం చెప్పడం వచ్చు, ఇంకొకటికి సాక్ష్యం చెప్పడం వచ్చు. అద్భుతమైన సాక్ష్యం కాపాడుకుంటున్నాడు. మనం సాక్షి కంటే, విశ్వాసి కంటే సేవకులు గొప్పవాళ్ళమేం కాదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గుర్తించి మనం ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. బైబిల్ స్టడీలో భాగంగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వాక్యం నుండి మనం 18వ వాక్యం వరకు కొన్ని విషయాలు చూసాం. మనం ధర్మం చేసినప్పుడు వేషధారుల వలె చేయొద్దు, మనం ప్రార్థన చేసినప్పుడు వేషధారుల వలె చేయొద్దు, మనం ఉపవాసం ఉన్నప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. ఈ భూమి మీద మనం ధర్మం చేసిన, ఒకవేళ దేవుని సంఘానికి కానుకిచ్చిన, ఈ ధర్మానికి దానికి సంబంధం లేదు, ఇన్ కేస్ దేవుని సంఘానికి విస్తారమైన కానుకిచ్చిన,
పొరపాటును కూడా ఫ్యాన్ల మీద, ట్యూబ్ లైట్ల మీద, మరి దేని మీద, ఏసీల మీద కనుక పేరు రాయించుకుంటే ఆ బహుమానం భూమి మీదనే మీరు పొందేశారు కనుక పరలోకంలో ప్రభు ద్వారా మీకు నాకు బహుమానం రావాల్సిన అవసరం లేదు. మనుషులు గనపరిచినప్పుడు ప్రభు మనల్ని గనపరచాల్సిన అవసరం లేదు. అందుకే ఎంత పెద్ద ఆటగాడివైనా, ఎంత పెద్ద పాటగాడివైనా, ఎంత పెద్ద వాక్య బోధకుడివైనా మనుషులు గనపరచాలని నీ హృదయంలో, నా హృదయంలో ఉండకూడదు. అలాంటి హృదయం గనక మనకు ఉందంటే ప్రభు మనల్ని గనపరచడు. మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి మెప్పు, మహిమ, ఘనత ప్రభు ద్వారా మాత్రమే కలగాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేసినప్పుడు వేషధారుల్లాగా దీర్ఘ ప్రార్థనల వల్ల ప్రయోజనం లేదు. పరలోకమందున్న తండ్రి యొక్క చిత్తం భూమి మీద నా జీవితంలో కూడా జరగాలనే ఆలోచనతో, శత్రువుల్ని క్షమిస్తూ, రుణస్థుల్ని క్షమిస్తూ, ఆయన నామం పరిశుద్ధపరచబడాలనే ఆలోచనతో హృదయాన్ని కలిగి, ఆయన చిత్తమే భూమి మీద నెరవేరాలనే ఆలోచన నీ హృదయంలో, నా హృదయంలో ఉంటూ, మనకు ఆహారం ఇవ్వగలిగిన వాడు, మనల్ని పోషించగలిగిన వాడు, ఈ రాత్రి మనం సజీవంగా ఉంచగలిగిన వాడు ప్రభువే అనే ఆలోచనతో, ఈ మంచి ఆలోచనతో ఆయన సార్వభౌమాధికారాన్ని అంగీకరిస్తూ ప్రార్థన చేయాలి. ఇలాగే ప్రార్థన చేయమని ఏం రాయలా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. అదే అలాంటి ప్రార్థన రోజు చేయాలని చెప్పలా. ఆ ప్రార్థనలో ఇమిడి ఉన్న అంశాలు చూడాలి మనం. మొట్టమొదటిగా దేవుని సార్వభౌమాధికారాన్ని అంగీకరించాలి. ఆయన తప్ప మనకు ఎవరు దిక్కు లేరు. రెండవది, ఆయన పరలోకపు రాజు, ఆయనే భూమి మీద కూడా రాజు. ఆయన చిత్తమే భూమి మీద జరగాలి, నా జీవితంలో జరగాలి. ఆయన్ని ప్రార్థించే మనకి శత్రువులతో సమాధానం కలిగి ఉండాలి. శత్రువులు ఎవరు ఉండకుండా చూసుకోవాలి. కాబట్టి మనుషుల అపరాధాలు నేను క్షమించాలి. నాకు ఆహారం ఇచ్చేవాడు, నన్ను కీడుని తప్పించగలిగేవాడు దేవుడే. నా బలము, నా శక్తితో నేనేమి సంపాదించలేను. దేవుడు మాత్రమే నాకు ఐశ్వర్యం ఇవ్వగలడు. కాబట్టి నాకున్నదంతా ప్రభువా నీవిచ్చిందే, నాకున్నదంతా నీవిచ్చిందే. ఈ ఆలోచనతో నా బలము, నా శక్తి, నా జ్ఞానం, నా పిల్లల యొక్క జ్ఞానం అనే ఆలోచన లేకుండా, మనకి ఈ పూటకి ఇచ్చిన ఆహారం కూడా నా ప్రభు ఇచ్చిందనే ఆలోచనతో, ప్రియమైన దేవుని బిడ్డ కృతజ్ఞత భావంతో మనం ఏమడిగిన ప్రభు సన్నిధిలో ఆయన వింటాడు. ఈ ప్రార్థన చేయమని కాదు, ఆ భావంతో మనం ప్రభువుని అడగాలి. సమాధానాన్ని కోరుకునే భావంతో ప్రభువుని అడగాలి. ఆయన సమాధానకర్తను గుర్తించి సమాధాన హృదయంతో ప్రభువుని అడగాలి. అలాంటి ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన. ఈ హృదయం లేకుండా మనం చేసే ప్రతి ప్రార్థన కూడా వేషధారి ప్రార్థన. వేషధారులు రెండంతల శిక్ష అనుభవిస్తారు. మూడోది, ఉపవాసం ఉన్నప్పుడు యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మనం గతంలో నేర్చుకున్నాం 6, 7, 8 వాక్యాల్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాసం చేసేటప్పుడు ఒక వ్యక్తి హృదయంలో ఉండాల్సిన లక్షణాలు ఏమండి? విధవరాండ్రని, దిక్కులేని వాళ్ళని సన్మానించే హృదయం కలిగిన వ్యక్తి ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరి వాక్యంలో ఉంటాడు, నిజమైన భక్తి ఏదనగా ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవడం, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి బాధల్లో సన్మానించడం. ఇది నిజమైన భక్తి. రక్షణ పొందిన ఒక వ్యక్తి యొక్క జీవన శైలి ఈ విధంగా ఉండాలి. సత్కార్యాలు చేసే వ్యక్తిగా ఉండాలి. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం ప్రకారం, నేను సత్కార్యాలు చేయను, నా ఇంటికి వచ్చి ఎవరైనా వస్తే చలి అని వస్తే వస్త్రం కూడా ఇవ్వను, తలమే చేపెట్టి ప్రార్థన చేసి బుషు అని పంపిస్తానంటే అతడు దుర్మార్గుడు, అతడు వేషధారి. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. యెషయా 58లో మీకు బాగా తెలిసిందే. ఏమండి, తన ఇంటికి ఎవరైనా వస్తే వారికి ముఖం తిప్పుకోకుండా, ఏమండి, వారికి తగిన సహాయం చేయగలిగేవాడిగా, తన బంధువుల్ని పరామర్శించగలిగేవాడిగా, తన స్వకీయులను సంరక్షించగలిగేవాడిగా. స్వకీయులు అంటే రక్త సంబంధులే కాదండి, విశ్వాసులు కూడా స్వకీయులే. మనందరము ఒకరికొకరు రక్త సంబంధులమే, స్వకీయులం. వారిని ఆదరించగలిగే వ్యక్తులుగా మనం ఉంటూ, అట్టి ఉపవాసమే కదా నాకు ఇష్టం, అట్టి వారికి స్వస్థత శీఘ్రంగా లభిస్తుంది,
అట్టి వారి యొక్క వెలుగు వేకువ చుక్క వలె తేజరిల్లుతుంది అంటున్నాడు. ఈ హృదయం లేకుండా నేను ఉపవాసం ఉన్నాను, నేను తలస్నానం చేశాను, ఆ రోజుల్లో బూడిద పోసుకునేవాళ్ళు, ఆ రోజుల్లో బూడిద పోసుకునేవాళ్ళు, ఆ రోజుల్లో జుట్టు అట్లా చింపురు చేసుకునేవాళ్ళు, ముఖం ఆముదం తగినట్టుగా ఆముదం ముఖం పెట్టేవాళ్ళు. అదేమిరా అంటే ఉపవాసం ఉన్నానండి 4 రోజులు బట్టి. ఈ దరిద్రపు ఉపవాసాలు దేవుడికి ఇష్టమైనవి కావు. మంచి హృదయంతో చేసే ఉపవాసం చాలా ఇంపార్టెంట్. ఉపవాసం అంటే ఏం లేదు, ఒక రోజు అన్నం మానేయటం, అదే ఉపవాసం అంటే. నేను 20 రోజులు ఫాస్టింగ్ ఉన్నాను అంటారు ఒక ఆమె అంటుంది. 20 రోజులు ఫాస్టింగ్ ఉన్నావు, ఎంతమంది మీద నువ్వు శత్రుత్వాన్ని పోగొట్టుకున్నావు, ఎంతమందిని క్షమించగలిగావు? 20 రోజుల తర్వాత ఒక అన్నని అడిగా, అన్నా మరి సమాధాన పడిపోయావా అంతా అంటే, అంత సమాధానమే అబ్బా, దేవుడు అద్భుతమైన దర్శనాలు 20 రోజుల్లో, అసలు నాకు రాని దర్శనం అంటూ లేదన్నాడు. చాలా సంతోషమే అన్నా నేను. కానీ పలానాడు ఒకడు ఉండాలి కదా నీకు ద్రోహం చేసినాడు, వాడిని క్షమించావా అన్న. అదే అది మాత్రం జరగదంటున్నాడు. నీ 20 రోజుల ఉపవాస ప్రార్థన బూడిదలో పోసిన పన్నీరే, బూడిదలో పోసిన పన్నీరే. నీకు విరోధంగా ఉన్న శత్రువుని నువ్వు క్షమించలేకపోతే నీ 20 రోజుల ఉపవాస ప్రార్థన దండగా అనవసరంగా నీకు మహా ఇది ఒక 5 కేజీల బియ్యం మిగిలి ఉంటాయి. అంతేగాని నీ దేవుని దగ్గర నుంచి జవాబు మాత్రం రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంగతిని గుర్తుపెట్టుకొని మనం నిజమైన క్రైస్తవులుగా బతకాలని ప్రభు పరలోక వారసుని యొక్క పవిత్రమైన అలవాట్లని సైడ్ హెడ్డింగ్ పెట్టాను నేను దీనికి. పరలోక వారసునికి ఉండవలసిన పవిత్రమైన అలవాట్లు. 1, ధర్మం చేసేటప్పుడు చాలా రహస్యంగా ఉండాలి. కానుకిచ్చినా ఎవరికైనా సహాయం చేసినా సాటించుకోకూడదు. ప్రార్థన ఇలాంటి మంచి హృదయం కలిగి ప్రార్థించాలి. ఉపవాసం కూడా వేషధారిలాగా చాటించేసుకొని వాల్ పోస్టర్లు వేసుకొని ఉపవాస ప్రార్థనలు చేయకూడదు. చాలా రహస్యంగా జరగాలి. మన సంఘమే కూడుకోవాలి అంతే. ఉపవాస ప్రార్థన పెడతానని అన్ని సంఘాలను పిలిచి మళ్ళీ ఆ సంఘ విశ్వాసాలు మన సంఘంలోకి లాక్కోవటం మహా పెద్ద ద్రోహం. ఇది జరుగుతున్న ఈ రోజున సంఘాల్లో చాలా దుర్మార్గం. ఒక ఆత్మ రక్షించబడాలంటే ఆ సేవకుడు ఎంత ప్రయాసపడతాడు. అతను ఈజీగా కొట్టేస్తున్నాడు మరొక సేవకుడే కాదు, అతడు మోసగాడు. ఇలాంటి పరిస్థితులు ఈనాటి క్రైస్తవ సమాజంలో ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక వారసుని యొక్క పవిత్రమైన అలవాట్లో మరికొన్ని విషయాలు కూడా మీకు చెప్పి నేను ముగిస్తాను. 19వ వాక్యంలో 6వ అధ్యాయంలో, భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకొనవద్దు, అక్కడ చిమ్మెట్టి తుప్పును తినివేయను, దొంగలకు అన్నం వేసి దొంగిలిదురు. పరలోకమందు మీ కొరకు ధనము సమకూర్చుకొనడి, అక్కడ చిమ్మెటైనను తుప్పైన దాన్ని తినివేయదు, దొంగలకు అన్నం వేసి దొంగిలిదురు. నీ ధనము ఎక్కడ ఉండునో నీ హృదయము ఉండును. ఇక్కడ మొట్టమొదటిది ధనం గురించి చెప్తున్నాడు. ఇప్పుడు ఈ మాట విన్నప్పుడు మనకు చాలా బాధ కలుగుతుంది. అంటే ధనం సంపాదించుకోవద్దా? ఇదొక ప్రశ్న. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన వర్లారా, ధనం సమకూర్చుకోవద్దని ప్రభు ఎక్కడ చెప్పలా. బైబిల్లో ఒక మాట ఉంది. ఆ మధ్య ఒక తండ్రి అన్నాడు, నా కొడుకులు నన్ను చూడలేదండి, ఒక దుర్మార్గులు, నా కొడుకులు ఖచ్చితంగా నరకానికి వెళ్తారు అన్నాడు. ఆయన ఆ మాట అన్న తర్వాత ఒకసారి ఆలోచించి నేను బైబిల్ చూశాను. బైబిల్లో ఒక మాట ఉంది, తండ్రులట పిల్లల కొరకు ఆస్తులు సమకూర్చాల్సిన బాధ్యత తండ్రి మీద ఉందట. తల్లిదండ్రులే పిల్లల కొరకు కొంత సమకూర్చాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. సరే, పిల్లలు సంరక్షించాలి తల్లిదండ్రులని, అది కూడా బైబిల్ ఉంది. కానీ మొట్టమొదటి రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే తల్లిదండ్రులది. తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తిని సమకూర్చవలెను. ఫస్ట్ పాయింట్ ఇది. సామెతల గ్రంథకర్త చెప్తాడు. 2వ పాయింట్, పిల్లలు తల్లిదండ్రులు చూడొద్దా అంటే ఖచ్చితంగా చూడాలి. చూస్తేనే దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వాక్యం ప్రకారం తల్లిదండ్రులు సన్మానించేవాడే దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. అది పిల్లలకు తెలియకపోవచ్చు. కానీ తల్లిదండ్రిగా మొట్టమొదట నీకు నాకు తెలియాల్సింది ఏంటంటే, మన పిల్లలకు మనకు చేతనైనంత సమకూర్చవలసిన బాధ్యత మన మీద ఉంది. చేతనైనంత చదివించాల్సిన బాధ్యత, పెంచాల్సిన బాధ్యత, వాళ్ళకు ఒక వీలైతే ఒక గూడు ఏర్పాటు చేసిన బాధ్యత కూడా మనకు ఉంది. ఒకవేళ చేయలేకపోయామనుకోండి, మన ఆర్థిక పరిస్థితి సరిగా లేక పర్వాలేదు, దేవుడు చూసుకుంటాడు.
కానీ పిల్లల ఎడల మన బాధ్యత ఎంతవరకు మనం నిర్వర్తించాము న్యాయంగా, నీతిగా, అది ఇంపార్టెంట్. ఆ బాధ్యత నిర్వర్తించకుండా నువ్వు ఇష్టానుసారంగా తాగి ఇప్పుడు మంచంలో పడి, నా కొడుకులు నన్ను చూడలేదండి, ఏం క్రైస్తవులు అండి నా కొడుకు, మీరు బోధిస్తారు కానీ వాక్యం అంటే, అది ఎక్కడ న్యాయం? అది నువ్వు తండ్రిగా నీ బాధ్యత నిర్వర్తించావా? సరే, వాడు నిర్వర్తించలేదు, దుర్మార్గుడే, కాదంటలేదు. కానీ ఈ కొడుకైనా సరే తప్పనిసరిగా బాధ్యత నిర్వహించాల్సిందే. కాబట్టి ధనం అనేది సమకూర్చుకోవద్దు, భూమి మీద అక్కడ చిమ్మట పడుతుంది, తుప్పు పడుతుంది అని ఇక్కడ ప్రభు చెప్పడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, పరలోకమందు ధనం సమకూర్చుకోండి అని అంటాడు. ఈ ధనం అనేది తగుమాత్రంగా సంపాదించుకోవచ్చు, న్యాయంగా ఖర్చు పెట్టుకోవచ్చు. దేవుని రాజ్య విస్తరణ కొరకు ధనాన్ని మనం ఖర్చు పెట్టచ్చు. పేదలను సన్మానించేవాడు యెహోవాకు అప్పించేవాడు కనుక పేదలను సన్మానం చేయొచ్చు. మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చక్కగా పెంచుకోవచ్చు కూడా, చక్కగా కాస్ట్లీగానే పెంచుకోవచ్చు, తప్పేం లేదు అందులో. కానీ ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడ నీ హృదయం ఉంటుంది అని రాసి ఉంది అక్కడ. దాని ఉద్దేశం ఏంటంటే, ధనాపేక్ష బహు ప్రమాదకరం. చాలా మంది ధనం సంపాదించడం కోసమే దేవుని మందిరాన్ని కూడా విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారు. ఈ మాట పల్లెటూరు ప్రజల్లోకి వెళ్ళాలని యేసన్న ఒక కథ చెప్పేవాడు. మరి నిజమేనేమో నాకు తెలియదు. ఆయన ఒక ఉపమానంలాగా చెప్పేవాడు. ఒక ఆమె ఆదివారం చర్చికి రాకుండా ఎగ్గొట్టేసి ఆ పత్తి పొలాల్లో పత్తి అరడానికి పోయిందంట. ఆదివారం వెళ్తే 200 మామూలు రోజు కూలి అయితే 400 ఇస్తారంట, ఆదివారం డబల్ కూలి. ఆ మంచి భక్తురాలు పాపం 400 కాసిపడి వెళ్ళింది. అన్న చెప్పే విషయం ఏంటంటే, ఆమెను పొలంలోకి వెళ్ళంలోనే బుస్సుమని పాము ఇట్లా ఎదురొచ్చిందట. ఇక అక్కడ తరిమితే ఆమె మందిరానికి వచ్చి పడిందని చెప్పేవాడు ఆయన. అంటే ఆదివారం నాడు డబ్బు కోసం దేవుని మందిరాన్ని వదిలిపెట్టి వెళ్తే ఎంత ఇబ్బందో ఆ పల్లెటూరు ప్రజలకు అర్థమయ్యే భాషలో ఆయన చెప్పాడు. మేమందరం నవ్వుకునేవాళ్ళం. అది నిజం కూడా అయి ఉండొచ్చు, నేను కాదన్ను. కానీ దాని ఉద్దేశం ఏంటంటే, ధనాపేక్ష ఏం చేస్తుందంటే దేవుని మందిరానికి మనల్ని దూరం చేసే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే ధనం సంపాదించండి, కానీ దేవుని మందిరానికి దూరం కాకండి. సంపాదించిన ధనంలో కూడా మీరు నీతిని, న్యాయాన్ని, కనికరాన్ని కలిగి, నీతి ఉండాలి మనకి, న్యాయం ఉండాలి, కనికరం ఉండాలి. ఈ కనికరాన్ని కలిగి మనం ఇవ్వాల్సిన భాగాన్ని, దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వాలి. దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వాలి. నీతి, న్యాయం, కనికరం ఈ మూడు లేకుండా మన సంపాదన అంతా దేవుడికి ఇచ్చిన అది వ్యర్థమే, తుప్పుపట్టిపోయినట్టే. మన హృదయంలో నీతి అనేది, న్యాయం అనేది, కనికరం అనేది, కంపాషన్ అనేది ఏమండి, ఆ భావన మనలో లేకుండా పేదవాళ్ళని పీడించుకుంటూ పరిశీలు శాస్త్రులాగా ఇష్టం వచ్చినట్టు లంచాలు తీసుకుంటూ మాస్టర్ గారిని ఎందుకు దశంభాగం అండి అని చెప్పి నెలకు 1 లక్ష రూపాయలు ఇస్తే దానివల్ల నీ కుటుంబానికి ఎలాంటి ఆశీర్వాదాలు రావు. క్రైస్తవుడికైతే రావు, నిజమైన క్రైస్తవుడికి రావు. ప్రభు అదే చెప్తున్నాడు లూకాసు వార్తలో, మీరు నీతిని, న్యాయాన్ని, కనికరాన్ని కలిగి ఉండండి, దశంభాగాలు ఇవ్వటం మానొద్దు, కానీ ఇవి కూడా మీరు కలిగి ఉండాలంటాడు. దశంభాగం గురించి ప్రశ్న అడిగినప్పుడు కొత్త నిబంధనలు దశంభాగమే కాదు ఇవ్వాల్సింది, దశంభాగం కంటే ఎక్కువ కూడా ఇవ్వాలి. ఎందుకంటే దీనికంటే ఎక్కువ చేయాలని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఇచ్చే మనిషిలో అసలు కనికరం ఉందా, జాలి ఉందా, ప్రేమ ఉందా, యేసు మీద నిజమైన అభిమానం, ఆప్యాయత ఉన్నాయా? ఇవి లేకుండా ఏదో నేను డబ్బులు ఇస్తే దీవించబడతాననే ఉద్దేశంతో ఇస్తే అది చాలా ప్రమాదకరం అన్నమాట. ఇవి కలిగి మనం దేవుని మందిరంలోకి ఏదైనా ధనం ఇచ్చినా అది ప్రయోజనకరం అవుతుంది. అది హృదయపూర్వకంగా ఇచ్చిందే ప్రయోజనకరం అవుతుంది. సణుగుతో, సంశయంతో ఇచ్చేది ప్రయోజనకరం కాదు. డబ్బు ఎక్కడ ఉంటుందో అక్కడ హృదయం ఉంటుంది. అంటే ధనాపేక్ష ఉందనుకోండి ఒకవేళ, ఇక మన మైండ్ అంతా డబ్బు ఎలా సంపాదించాలని రోజంతా అదే మనసు పీకుతూ ఉంటుంది. ఇక దేవుడు, బైబిల్, వాక్యము, పరిశుద్ధత ఇవేం ఉండదు. ఎక్కడ అవకాశం అవుతే అక్కడ డబ్బు సంపాదించడానికే ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి వారు ఉండకూడదు, క్రైస్తవులు ఉండకూడదని ప్రభు చెప్తున్నాడు. మీకు తెలిసి ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు? మీకు తెలుసు, మీకు తెలియని విషయం ఏం కాదు. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యంలో ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ఆ ధనాపేక్ష వలన అనేక మంది విశ్వాసులట వారిలో ఒకరినొకరు పొడుచుకొని కూడా చనిపోయారండి.
ఒకరినొకరు పొడుచుకొని కూడా చనిపోయారంట. విశ్వాస భ్రష్టులు అయిపోయారంట. జీవము గల దేవుణ్ణి విసర్జించారట ధనాపేక్ష వల్ల. కాబట్టి ధనం అవసరమే, సంపాదించాల్సిందే. ఒక మాట మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలండి, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది, నరుల కష్టార్జితం వల్ల అది ఎక్కువ కాదు. అంటే పని చేయొద్దా? ఖచ్చితంగా పని చేయాలి. మనం పని చేయాలి, తప్పనిసరిగా దేవుడు మనకు ఫలం ఇస్తాడు, ఇవ్వకుండా ఉండడు ఆయన. కానీ నీకు ఏది వచ్చినా అది యెహోవా ఆశీర్వాదం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ధనాపేక్ష అనేది కనుక ఉంటే మన హృదయం అక్కడే ఉంటుంది కనుక ఆ విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలని చెప్తూ 24వ వాక్యంలో అంటాడు, ఎవడిని ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు, అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరును దేవునికి సిరికిని దాసులుగా ఉండలేరు. ధనాపేక్ష కలిగిన వాడు దేవుణ్ణి కనపరచలేడు. ధనం సంపాదించుకోవడం మంచిదే, తగుమాత్రంగా తన పిల్లలకి తాను ఖచ్చితంగా తనకు అవసరాలన్నిటికీ సంపాదించుకోవాల్సిందే, నీతిగా న్యాయంగా. కానీ అపేక్ష, దాని మీద ఆశ కలిగినోడు, ఆతృత కలిగినోడు, ధనాపేక్ష కలిగినోడు ఖచ్చితంగా దేవునికి నిజమైన దాసునిగా ఉండలేడు. అతని మనసు ఖచ్చితంగా ధనం మీదనే ఉంటుంది. అందుకే ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించడం అసాధ్యమని ప్రభువు చెప్పాడు. అంటే ధనవంతులు పోరని నేను చెప్పను, ధనం ఉండొచ్చు, కానీ హృదయం ఎలా ఉండాలంటే ఇది దేవుడిచ్చింది, ఇది దేవుడిచ్చింది. పేదలను సన్మానించడం నా బాధ్యత, దేవుని మందిరానికి దేవుని పరిచయం విస్తరణ కోసం నేను ఖర్చు పెట్టాల్సిన బాధ్యత నాది, నా పిల్లల్ని నా భార్యని పెంచుకోవాల్సిన బాధ్యత కూడా నాది, అవసరంలో ఉన్న వారికి సహాయం చేసే బాధ్యత కూడా నాదని ఆలోచన ఒక వ్యక్తి ఎంత సహాయం చేస్తున్నాడని కాదు, ఒక ఆలోచన ఆ వ్యక్తి కలిగి ఉండాలి. ప్రభు అంటాడు కదండి, మీరు ఈ చిన్న బిడ్డలకు చేశారు, నాకు చేసినట్టే అన్నాడు. నేను దిగంబరగా ఉన్నాను, నాకు వస్త్రాలు ఇచ్చారు, నేను ఆకలి కొని ఉన్నాను, నాకు ఆహారం పెట్టారు, నేను దాహం కొని ఉన్నాను, నాకు నీళ్ళు ఇచ్చారంటే, ప్రభువా నేను మీకు ఎప్పుడు ఇచ్చామన్నారు వీళ్ళు. ప్రభు అంటాడు, నాకు ఇవ్వలేదు మీరు డైరెక్ట్గా, కానీ ఈ చిన్న వారిలో ఒకరికి మీరు ఈ విధంగా చేశారు కనుక నాకు చేసినట్లే. ఆ చిన్నవారు ఎవరైనా కావచ్చు, నిజమైన దైవ సేవకులు కావచ్చు, ఆ చిన్నవారు నిజమైన భేదవారు అయి ఉండొచ్చు, ఆ చిన్నవారు ఎవరైనా అయ్యుండొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు చేసినట్లేని ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు. ఎవరు చేయగలరు ఇది? ధనాపేక్ష లేని వారే చేయగలరు. ధనాపేక్ష ఉన్న వాళ్ళు రూపాయికి ముడివేయాలనే చూస్తారు. ధనాపేక్ష లేని వాళ్ళు, ధనం సంపాదించాలని ఆశ ఉంటే తప్పు కాదు, ధనాన్ని ఏ విధంగానైనా కూడబెట్టుకోవాలని ఆలోచన కలిగిన వాళ్ళు ఒక రూపాయి కూడా పేదవాడికి సహాయం చేయడానికి కానీ దేవుని పరిచర్యకి ఇవ్వడానికి కానీ ఇష్టపడరు. మీకు బాగా తెలుసు కదండి గెహాజీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలీషా తర్వాత ప్రవక్త ఎవరంటే గెహాజీ. కానీ గెహాజీ ప్రవక్తగా పనికి రాకుండా పోయాడు, యోనా ప్రవక్త అయ్యాడు. అసలు యోనా ప్రవక్తగా ఉండేవాడో లేదో నాకు తెలియదు. గెహాజీ కనుక కరెక్ట్గా ఉండుంటే ఎలీషా తర్వాత గెహాజీ అనేవాడు ఎలీషా యొక్క దాసుడు ఖచ్చితంగా ప్రవక్త అయ్యుండి బైబిల్లో ఆయన గ్రంథం కూడా ఒకటి ఉండేది. ఇప్పుడు ఆయన పతనం కావటం వల్ల యోనా ప్రవక్త గ్రంథం వచ్చింది. అసలు యోనా లిస్టులో లేడు. అప్పుడు ఏం జరిగింది అంటే, ఏమండి, తన యొక్క గురువేమో ఆ సిరియా సైన్యాధిపతి నయమాను యొక్క ధనాన్ని తీసుకోవడానికి అతను స్వస్థత పొందినందుకు కృతజ్ఞతగా ఆ ఎలీషా గారికి ధనం ఇవ్వబోయాడు. ఆ ధనాన్ని ఎలీషా గారు తిరస్కరించారు. ఈ ధనం నీతో ఉంచుకో, స్వస్థ పొందేవు కదా, సంతోషంగా వెళ్ళమన్నాడు. సరే, పాపం అతను బాధపడుతూ వెళ్ళిపోయాడు. స్వస్థత పొంది యొర్దానులో మునిగి స్వస్థత పొంది బాధపడుకుంటూనే తన ఇంటికి వెళ్ళాడు. రథం మీద వెళ్తుంటే గెహాజీకి ధనాపేక్ష కలిగిందండి. తన గురువు గారితో ఉంటున్నాడు, అన్ని జరిగిపోతున్నాయి అతనికి. నా గురువు పిచ్చోడు, ధనం తీసుకోలేదు, ఎంత వెండి ఎంత బంగారం ఎంత వస్త్రాలు ఇస్తుంటే నేను తీసుకుంటానని చెప్పి ధనాపేక్షతో వెంబడించాడండి. దైవజనుడు రాశాడు, ధనాపేక్షతో పరిగెత్తిన గెహాజీ ఏమాయను, పుష్టును సంపాదించుకుని రాశాడు ఒక పాట. అబద్ధం చెప్పి ఆ సిరియా సైన్యాధిపతి దగ్గర ఉన్న ధనాన్ని తీసుకున్నాడు.
అతను సంతోషంగా ఇచ్చేశాడు, నా గురువు గారు ఇమ్మంటున్నాడు అంటే ఇచ్చేశాడు. సిరియా సైన్యాధిపతి యోర్దాను నదిలో పోగొట్టుకున్న కుష్టు అలా ఎగిరొచ్చి గెహాజీకి అంటుకుంది. ప్రవక్త కావాల్సిన వాడు కుష్టి వ్యాధిగ్రస్తుడయ్యాడు. పతనం ఎంత భయంకరమైన చూశారు కదండి. ప్రవక్త కావాల్సిన వాడు పతనం అయిపోయాడు, మరొకరు ప్రవక్త అయ్యారు. అందుకంటే ప్రియ సహోదరి సహోదరుడా, ధనం సంపాదించండి. సంపాదించాలని కోరిక నాకు కూడా ఉంది. ఇప్పుడే నేను సంపాదించాను ఉద్యోగంలో ఉన్నప్పుడు నా న్యాయంగా నా జీతంతో కొద్ది మిగిల్చుకొని నా పిల్లలకి ఏదో నేను నేను కొద్దిగా ఒక స్థలమో ఇల్లు కొనుక్కున్నాను, తప్పు కాదు అది. కానీ ఆపేక్ష ఉంది చూడండి. దేవుణ్ణి విడిచి ఆయన ప్రేమను మరచి ఇష్టానుసారంగా అది చేసి ఇది చేసి వాళ్ళకి ముడిపెట్టి వీళ్ళకి ముడిపెట్టి విస్తారమైన దాన్ని కూర్చుకోవడం అనేది ఉంది చూడండి, క్రైస్తవుడికి ప్రమాదకరం. అతను ఖచ్చితంగా ప్రమాదంలో ఊరిలో ఉన్నాడని అర్థం. పరలోక రాజ్యం అతను పోవటం అనేది అసాధ్యం. ఆ యవనస్తుడు మీకు తెలుసు కదా, లూకాసు వార్తలో ఒక యవనస్తుడు, ధనవంతుడైన యవనస్తుడు, నీ ఆస్తి నమ్మి పేదలకి ఇమ్మని ప్రభు ఎప్పుడైతే చెప్పాడో, ఆయన హృదయంలో ఉన్న ఆలోచన గ్రహించకుండానే అతను వ్యసన పడుతూ ప్రభు దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. అంటే అతనికి ప్రభువు కంటే ధనమే చాలా ప్రాముఖ్యమైంది. ఈ రోజున మనకి ఏది ప్రాముఖ్యమైంది? చాలా ఇంపార్టెంట్. అక్కడే మధ్యలో ఇమిడి ఉన్న మాట ఏంటంటే, నీ దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండని ఎడల నీ దేహమంతా వెలుగుమయమై ఉండదు. ఒకవేళ తేటగా ఉంటే నీ దేహమంతా వెలుగుమయమై ఉంటుంది. నీ కన్ను చెడిందైతే నీ దేహమంతా చీకటిమయమై ఉండును. నీలో వెలుగు చీకటి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. కాబట్టి ఇక్కడ కన్ను చాలా జాగ్రత్తగా చూసుకోమన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఇది కన్ను అంటే కన్నే కాదు, హృదయం. హృదయం చాలా ఇంపార్టెంట్. ఈ హృదయంలో ఎప్పుడో ఒక ఆలోచన ఏముండాలంటే తెలుసండి, మనకిచ్చిన ఆరోగ్యమైన, మనకిచ్చిన వ్యాపారమైన, మనకిచ్చిన సేవ అయినా, మనకిచ్చిన పిల్లలైనా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13, 14, 15 వాక్యాల్లో ఉంది, మనకిచ్చిన ప్రతి ఈవి కూడా జ్యోతిర్మయుడైన తండ్రి వద్ద నుంచి వచ్చాయనే ఆలోచన ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలండి. ప్రతి క్రైస్తవుడు హృదయంలో ఉండాల్సిన ఆలోచన ఏంటంటే, మనకిచ్చిన ప్రతిదీ కూడా జ్యోతిర్మయుడైన తండ్రి దగ్గర నుంచి వచ్చినదే. గాడ్ ఆఫ్ లైట్స్, ఆయన దగ్గర నుంచి వచ్చిందే. నా బలము నా శక్తితో నేను ఏం సంపాదించలేదు. ఈ ఆలోచన ఈ వ్యక్తి అయితే ఉంటాడో, ఖచ్చితంగా ఆ వ్యక్తి హృదయం దేవునికి ఇష్టమైనదిగా ఉంటుంది. ఆ వ్యక్తి యొక్క కన్నులు కూడా వెలుగుమయమై ఉంటాయి, అంటే హృదయం కూడా వెలుగుమయమై ఉంటుంది. అలా లేకపోతే ఇది నాది, నా సంపాదన, నేను కష్టపడి సేవ చేసి ఇంత సంపాదించా అన్నావు అంటే నీ హృదయం చీకటిమయమైంది అని అర్థం. ఆ చీకటి చాలా భయంకరమైనది. ఆ చీకటి చాలా భయంకరమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెలుగుమయమైన వారు ఎప్పుడు కూడా జనరస్ గా ఉంటారు. వెలుగుమయమైన వారు ఎప్పుడు కూడా పిసినారితనంగా ఉండరు. వెలుగుమయమైన వారు ఎప్పుడు కూడా ప్రభు నామాన్నే ఘనపరుస్తారు. నాకు ఇచ్చింది నీవిచ్చిందే ప్రభు, నాకు ఉన్నదంతా అని పాట పాడుకోవడం కాదు, చప్పట్లు కొట్టడం కాదు, హృదయంలో ఆలోచన. జస్ట్ నేను బతుకుతున్నానంటే ప్రభు నీ కృప. ఎస్, నేను నమ్ముతాను. నేను ఈరోజు బతికి ఈరోజు వాక్యం చెప్తున్నానంటే ఆయన కృప. లేకపోతే అన్ని సమాధుల్లో ఒక సమాధిలో నేను ఉండాలి. ఆయన కృప నన్ను బతికించింది. ఈరోజు మీకు వాక్యం చెప్పే అవకాశాన్ని ప్రభు నాకు ఈరోజు కూడా ఇచ్చాడు. ఇంకా అంతకంటే ఆయన నాకు ఏం చేయాలి చెప్పండి? నా పిల్లల్ని పెంచాడు, పెద్దవాళ్ళని చేశాడు, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పెంచుకుంటున్నారు, చదివించుకుంటున్నారు, వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించుకుంటున్నారు. నాకు అంతకంటే ఏం కావాలా? ఎందుకంటే ఆయన ఏం చేయాలా? నాకు మోడీ గారి పదవి తీసుకొచ్చి నాకు ఇవ్వాలా? నాకు అంతకంటే మనకేం చేయనవసరం లేదండి. మీకు ఇచ్చింది చాలా గొప్పది, దేవుడు ఇచ్చింది. ఇంక అడగడం అనవసరం. ప్రభువా నువ్వు ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్పి ప్రార్థన చేసి ప్రశాంతంగా నిద్రపోవడం మంచిది. నీ రాజ్య విస్తరణ కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభు అని ప్రార్థన చేయడం మంచిదండి. అంతకు మించింది ఏది కూడా వ్యర్థమే. వ్యర్థం ఏది రాదండి, ఏది రాదు. కలవరం కలత మిగులుతుంది. ఆదికాండం 3వ అధ్యాయం మీకు తెలుసు కదండి. ఆ మనిషి మన యొక్క అవ్వ ఆ పండు చూసిందండి. మహాతల్లి హృదయంలో ఆశ కలిగింది. ఆమె చూపు ఏంటి తెలుసండి? ఆమె చూపు ఏమని తెలుసండి? గర్వంతో కూడిన చూపు. అది గర్వంతో కూడిన చూపు.
అవ్వగారు చూసింది దేవుడితో సమానం కావాలనే హృదయంలో ఒక బీజం సాతాను గడేశాడు. ఆ ఆ హృదయంలో ఆ బీజంతో తన కన్నులతో ఆ పండు చూసింది. ఆ పండు తిని తన హృదయ గర్వాన్ని తృప్తిపరచుకోవాలని ఆశపడింది. అంటే దేవునితో సమానం కావాలని ఆశపడింది. ఇక్కడ ఆమెకున్న కన్ను ఏంటంటే ప్రైడ్ ఐ, గర్వంతో కూడిన కన్ను. అది ఎంత ప్రమాదం అండి! దేవుని సన్నిధి నుంచి మెడబెట్టి గెంటేయబడ్డారండి. మానవాళి మీదకి మరణాన్ని తెచ్చారండి. ఎంత శాపగ్రస్తం! గర్వపు చూపు, గర్వంతోనే చూసింది. నా సాతాను నన్ను దేవుడితో సమానం అవుతుంది అంటున్నాడు కదా పండు తింటే. కాబట్టి ఆ కోరిక నెరవేర్చుకోవాలని పండు అలా చూసిందండి. చూడంగానే కన్నులకు ఏమండి, కన్నులకి రమ్యమైనది, తినడానికి ఇంపైనది, అక్కడ పదాలు వాడాడు ఆది కాండంలో. ఆమె చూపులకు చాలా అందంగా కనపడింది. అది కనపడుతుంది. హృదయంలో చెడు ఉంటే కొండ మీద కోతి కూడా అందంగానే కనపడుతుంది. హృదయంలో చెడుతనం ఉంటే పంది కూడా అందంగానే కనపడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రైడ్ అయ్యి ఎప్పుడు ఉండకూడదండి, ప్రమాదం. సెకండ్ సమూయేలు 11th చాప్టర్లో దావీదు యొక్క కన్ను మోహపు చూపది, లస్ట్ఫుల్ అయ్యేది. అప్పటిదాకా బాగానే ఉన్నాడు, ఏమైంది తెలియదు. సడన్ గా అతని కన్నులకి పొరలు కమ్మేయండి, లస్ట్ఫుల్ అయి. ఏమైపోయిందండి? 4 కొడుకులను పోగొట్టుకున్నాడు. చివరికి ఒక కొడుకే సింహాసనం వదిలి దావీదు పారిపోయేటట్టుగా చేశాడు. దావీదు ఏమి సమాధానంగా బతకలేదు, కొంతకాలం బతికాడు అంతే. కాకపోతే పశ్చాత్తాపడే హృదయం ఉంది కాబట్టి దేవునికి ఇష్టానుసారుడిగా జీవించగలిగాడు. దేవునికి ఇష్టానుసారుడు అయ్యాడు అంతే. జీవించిన కాలం మాత్రం చాలా భయంకరమైన జీవితం దావీదు. అక్కడ అతనిలో ఉన్న రిపెంటెంట్ హార్ట్ అనేది అతని దేవునికి ఇష్టంగా మార్చింది తప్ప మరొకటి ఏమీ కాదండి. మూడవది, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేన్ని గురించి చింత పడకండి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ 31వ వాక్యంలో, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపబడి అన్ని జనులు వీటి విషయమై విచారించరు. చాలా మంది అన్ని జనులు అసలు ఎలాంటి విచారం లేకుండా ఉండేవాళ్ళు నేను చూశాను. ప్రశాంతంగా పొలం పనులు చేసుకుంటారు, ప్రశాంతంగా ఆరు బయట గవర్నమెంట్ వేసిన రోడ్డు మీద ప్రశాంతంగా నిద్రపోయే వాళ్ళని నేను చూశాను. నాకు నిద్ర పట్టక తిరుగుతుంటే వాళ్ళు హాయిగా నిద్రపోయే వాళ్ళని చూశాను నేను. ఎంత అదృష్టమో అనుకునేవాడిని నేను. కానీ ప్రభు ఈ మాట అన్ని జనులు విచారిస్తారని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు తెలుసా? వాళ్ళు విచారిస్తారేమో కానీ మీరు పొరపాటును కూడా విచారించకూడదని దాని ఉద్దేశం, ప్రభు యొక్క ఉద్దేశం. వాళ్ళు విచారిస్తారు ఏమో కానీ మెజారిటీ అన్ని జనులు విచారించే అవకాశం ఉంది. కానీ క్రైస్తవుడు ఒక్కడు కూడా, నన్ను నమ్ముకున్నవాడు అక్కడ కూడా, నా రక్తంతో కడగబడిన వాడు అక్కడ కూడా, నన్ను విశ్వసించిన వాడు ఎవడు కూడా ఆ విధమైన చింత చేయకూడదు. ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందామో అని పొరపాటును కూడా మీరు చింత చేయొద్దు. మీరు చింత పొరపాటును కూడా చేయొద్దు. ఎందుకంటే ఆకాశ పక్షులు చూడండి, ఏమండి, తర్వాత అదే విధంగా గడ్డిని చూడండి, అడవి గడ్డిని చూడండి, వీటిని అలంకరించాడు, వాటిని పోషిస్తున్నాడు. అల్ప విశ్వాసులారా, మరి మీకు నిశ్చయముగా ఆయన దయచేస్తాడు కదా, ఎందుకు దయచేయడు? అందుకే ప్రభు తర్వాత అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడిన తర్వాత చెప్తున్నాడు, మీరు అడిగితే నేను ఇస్తాను కదా, ఎందుకు చింత? డోంట్ వర్రీ. యోహాను సువార్త 14:1-2 వాక్యాల్లో, మీ హృదయములు కలవరపడనీకండి, నా యందు విశ్వాసం ఉంచండి. హృదయాలు కలవరపడనీయొద్దండి, నా యందు విశ్వాసం ఉంచండి అని ప్రభు చెప్తున్నాడు. కానీ ఈ రోజున క్రైస్తవులమైన మనం ఎప్పుడు కూడా చాలా మంది కలవరాల్లోనే కొనసాగుతాం. దేనిపోదని కలవరం. నేను చాలా మందిని చూశాను, అన్ని జనుల కంటే క్రైస్తవుల్లోనే కలవరం ఎక్కువ నేను చూశాను. తెలియని కలవరం. కారణం ఏమిటి అని ఒకసారి ఆలోచిస్తే, దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికేవారు లో కలవరం చాలా తక్కువగా ఉంటుందండి. నేను దేవుని కొరకు బతుకుతున్నాను, దేవుడి సేవ చేస్తున్నాను, బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం, నా పిల్లలకి దేవుడు అన్యాయం చేయడు, నీతిమంతులు విడవబట్టు కానీ వారి సంతానం భిక్షమిత్రులు కానీ నేను చూడలేదని కీర్తనాకారుడు అంటున్నాడు. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు పొదువు ఉండదని చెప్తున్నాడు.
సింహ పిల్లలకైనా ఆకలి ఉంటుందేమో కానీ తన పిల్లలకు కొదవలేదని చెప్తున్నాడు. గాఢాంధకారపు లోయలో పడ్డా కూడా విడిపిస్తానంటున్నాడు. యెహోవా కాపరిగా ఉంటే లేమి కలగదంటున్నాడు. కృపాక్షేమాలు నీ వెంట నడుస్తాయని చెప్తున్నాడు. యెహోవాను నమ్ముకున్న వాడికి శత్రువులు ఎదుట భోజనం సిద్ధపరుస్తాడని ప్రభు స్వయంగా చెప్తున్నాడు వాక్యంలో. కాబట్టి నేను ఎందుకు చింతపడాలి? ఈ ఆలోచన క్రైస్తవుడికి ఉంటే ఖచ్చితంగా అది చింతపడడు. వస్తుంది చింత. కొన్ని సందర్భాల్లో మనం చింతించే పరిస్థితులు వస్తాయి. కానీ 5 నిమిషాలు, 10 నిమిషాలు, 1 గంట, 1 రోజు అంతవరకే. దాన్ని మించి చింత కొనసాగితే క్రైస్తవుల్లో అది కాల్చేస్తుంది మనిషిని. అంతకు మించి కొనసాగకూడదు. అన్ని జనుల్లో కొనసాగొచ్చు, అది వేరే విషయం, మనకు అనవసరం. ప్రభు ఉద్దేశం ఏంటంటే క్రైస్తవుల్లో చింత కొనసాగకూడదు. అసలు పౌలు గారి జీవితం ఆశీర్వాదకరం అండి. ఎన్నో కొరడా దెబ్బలు తిన్నాను, మరణపు అంచులకు వెళ్ళాను, కానీ క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాప నేరదు. కరువైనా ఖడ్గమైన ఏదైనా సరే మంచి పోరాటం పోరాడానని సాక్ష్యం చెప్పు చచ్చిపోయాడు ఆయన. ఆ సాక్ష్యం నేను చెప్పలేకపోతున్నాను, మీరు చెప్పగలిగితే సంతోషం. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆ మంచి సాక్ష్యాన్ని చెప్పగలిగే యోధులుగా మనం తయారు కావాలి తప్ప చింతించి చింతించి ఏమండి హృదయాన్ని గాయపరుచుకునే స్వభావం మన జీవితంలో ఉండకూడదని ప్రభువు హెచ్చరిస్తున్నాడు. అన్నిటినీ పోషిస్తున్న మిమ్మల్ని పోషించిన సొలొమోను సైతం ఈ అడవి పువ్వుల్లో ఒక్కదాని వలె కూడా అలంకరించబడలేదు. సొలొమోనుకి అంత సంపద ఉందే, అంత అంత ఐశ్వర్యం ఉందే, కానీ సొలొమోను కంటే గొప్పగా నేను అడవి పువ్వుల్ని అలంకరించాను కదా. ఏమండి విత్తని కోయని పక్షుల్ని పోషిస్తున్నాను కదా. మీరెందుకు ఆహారం గురించి, ప్రాణం గురించి, వస్త్రం గురించి దిగులు పడతారు? వీటన్నిటికంటే ప్రాముఖ్యమైన వాడిని నేను కాదా అంటాడు ప్రభు. మన ప్రాణం కంటే, మన ఆహారం కంటే, మన వస్త్రం కంటే అధికుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒక క్రైస్తవ విశ్వాసి నా ప్రభు కంటే నాకు కావాల్సింది ఏమి లేదనే ఆలోచనలో కనుక రాగలిగితేనండి, నేను రాలే ఇంకా, ఒక రాగలిగితే మీరు రాగలిగితే జీవితంలో ఒక్క సెకండ్ కూడా చింతపడాల్సిన అవసరం లేదండి. నిజంగా అట్టి గొప్ప కృప నాకు కావాలని నేను ప్రార్థన చేస్తున్నా. మీకు కావాలని మీరు ప్రార్థన చేయండి. అదేంటండి, మా పిల్లలకి బాగలేకపోతే బాధపడొద్దా? మేము బాధపడతాం, కానీ ఇంకొక మాట చెప్పమంటారా? నేను నమ్ముతున్నాను, నేను ఇంకా స్థాయికి రాలేదు కానీ భక్తిలో నేను నమ్ముతున్నానండి, ఆయన్నే ఆధారంగా కనుక చేసుకోగలిగితే, సర్వము ఆయనే అనే ఆలోచనతో కనుక మనం ఉండగలిగితే, మన పిల్లలకి అసలు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ప్రభువు చూస్తాడు. వచ్చినా కూడా క్షణమాత్రంలో విడిపిస్తాడు. ఇది నేను నమ్ముతున్నా. దట్ ఈస్ ద ఫెయిత్. ఆ ఫెయిత్ మనకు రావాలండి. అది రావటం కోసమే ఇంత గట్టిగా మీతో నేను మాట్లాడటం, నాకు రావటం కోసం. ఒకవేళ ఈ మాటలు విని మీరు కూడా నాతో కలిసి ఆ ఫెయిత్లకు మమ్మల్ని నడిపించి ప్రభువా, ఏది జరిగినా నీ చిత్తమే అనే ఆలోచనతో కనుక నేను ఉంటానని ఆలోచన చేయగలిగితే ఖచ్చితంగా ఆ విశ్వాసం ఒక రోజున మనకి ఇస్తాడండి. సామెతల గ్రంథం 16:3 అంటాడు కదండి, మీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు ఆయన మీ ఉద్దేశాలు సఫలపరుస్తాడు. యెషయా 26:3 రాయబడిన మాట అదేనండి. ఎవని మనస్సు ఆయన మీద పరిపూర్ణంగా అనుకుంటుందో ఏది చేసినా ఆయనే చేయాలి. మీకు ఇంతకుముందు చెప్పాను, మా అమ్మ సాక్ష్యం కూడా. మా చెల్లెలు కూతురు లేక పుట్టింది. మా అమ్మ ఆమదం పోసింది చిన్న బిడ్డకి. అప్పుడు ఆమదం పోసేవాడు. ఆ బిడ్డ ఊపిరి పట్టేసింది, ఆమదం ఆగిపోయిందట, శ్వాస ఆగిపోయింది, చనిపోయింది అనుకుంది మా అమ్మ. అప్పుడు నేను మా అమ్మకు బాప్తిసం తీసుకోవాలి. అప్పటికి ఇంకా యేసుప్రభువుని నమ్మకం ఉంది. నేను క్యాలెండర్లు ఇచ్చేవాడిని ప్రతి సంవత్సరం మా అమ్మకి. ఒక గదిలో క్యాలెండర్లు తగిలిచ్చుంటే మా అమ్మ తీసుకుపోయి ఏందో మూర్ఖంగా, ఆమెకు తెలిసింది ఒకటే, ఆ బిడ్డను అలాగే ఎత్తుకుపోయి క్యాలెండర్ చేసి కొట్టి చంపుతావు బతికిస్తావు నీ ఇష్టం అనిందంట. లేక పుట్టిన బిడ్డ మా చెల్లికి. అప్పటికే 5 ఏళ్ళు అయింది పెళ్ళి, పిల్లలు పుట్టలేదు అని అప్పటికే సనుగుతున్నారు వాళ్ళు. అప్పటికే గొణుగుతున్నాడు భర్త, అత్తమామలు గొణుగుతున్నారు. సడన్ గా ఇది జరిగేటప్పటికే మా నాన్న మహా కోపిష్టి అందులో.
ఆమోదం పోయమంటాడు ఆయనే, ఎందుకు పోసావంటాడు ఆయనేమండి. రెండు మాటలు ఆయనకి, రెండు 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 వైపుల పదునున్న కత్తి ఆయన మా నాన్న. మా అమ్మ సంపూర్ణమైన మూర్ఖత్వంతో కూడిన విశ్వాసంతో, అది ఏమని చెప్పాలో తెలియదు, యేసు ప్రభువా నువ్వు ఉన్నావని మా పిల్లలు చెప్తున్నారు, నేను కూడా నమ్ముతున్నాను, విగ్రహారాధన కూడా కొంచెం కొంచెం మానేశాను, నేను ఇంకా బాప్తిసం పొందలేదు, కానీ నువ్వు ఈ బిడ్డను బతికిస్తావు చంపుతావు నీవే తండ్రి అన్నదంట. క్యాలెండర్ కేసు కొట్టేసింది. అట్టెట్టు కొట్టావు అన్న నేను. క్యాలెండర్కి మేకు ఉంటుంది కదా, మేకు తగిలితే బిడ్డ నిజంగానే చచ్చిపోద్ది కదా, పనుపిరితో ఉన్నా కానీ. అంటే ఏమో నాకు తెలియదు, ఆ దేవుడే ఈ బిడ్డను బతికించాలన్న ఆలోచనతో కొట్టేశారా, దెబ్బ కేవుమని లేచింది, పిల్ల బతికింది అన్నది. ఆ అమ్మాయి పేరు అమూల్య. ఇప్పుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ మొన్నే బిడ్డ పుట్టారు పిల్లకి. దేవుని స్తోత్రం కలుగును కాదు. అంటే దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. పనుల భారం ఆయన మీద ఉంచితే, మన మనసు ఆయన మీద ఆధారపడితే, దేన్ని గురించి చింతపడకుండా మన హృదయాన్ని జాగ్రత్తగా, మన కన్నుల్ని జాగ్రత్తగా కాసుకోగలిగితే, ధనాపేక్ష లేకుండా ఏమండి ధనం సంపాదించాలి, ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి, బిజినెస్ చేయాల్సిందే, కాంట్రాక్టులు చేయాల్సిందే, తప్పదు, అన్ని చేయొచ్చు. కానీ ఏం చేసినా ప్రభువుని అవమానపరుస్తున్నామా ఘనపరుస్తున్నామా నాకు ఆలోచన మనసులో పెట్టుకొని ముందుకు సాగగలిగితే తప్పనిసరిగా ప్రభు మనల్ని చింతపడకుండా అక్కర్లేని వారిగా చేస్తాడు, తప్పనిసరిగా చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హిజ్కియా యుద్ధం వచ్చినప్పుడు చింతించాడు. చివరికి ఆయనకు ఒకటే అర్థమైంది, యెహోవా సన్నిధికి వెళ్ళాలని అర్థమైంది. యెహోవా సన్నిధికి వెళ్ళాడు. శత్రువు తనతో చెప్పిన మాటలన్నీ దేవుడికి చెప్పాడు. ప్రభువా, శత్రువు ఇలా అంటున్నాడు, నా దిక్కు నీవే అన్నాడు. దేవుడు జోక్యం చేసుకుని ఒక సంహార దూతను పంపిస్తే ఒక రాత్రి 1,85,000 మందిని ఆ సంహార దూత శత్రువులను సంహరించాడు. అది చింతిస్తూ ఒక మూలన కూర్చుంటే విజయం వచ్చేది కాదు. కనుక చింత స్థానంలో, ఆ చింత నుంచి మనం విజయం సాధించాలంటే చక్కటి మార్గం ఏమిటో తెలుసండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు, 4వ అధ్యాయము 6-7 వాక్యాలు అంటాడు, దేన్ని గురించి చింత పడకడి, మీరు ప్రతి విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపనల చేత మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. దేవుడు ఉన్నాడని మొదట నమ్మండి. దేవుడు తన రక్తంతో నన్ను కడిగాడని నమ్మండి. దేవుడు మరణించి పునరుద్ధరణే తిరిగి లేచి సజీవుడిగా ఉన్నాడని నమ్మండి. నమ్మి మీరు ప్రార్థన చేస్తే తప్పనిసరిగా క్రీస్తు యేసు అనుగ్రహించిన సమాధానం మీ హృదయాలకి కావలి ఉంటుంది అంటున్నాడు. అంతే. మనకు కొరత ఉంది, అనారోగ్యం ఉంది, దేవుడు ఉన్నాడు, దేవుడు సహాయం చేస్తాడు, నమ్మి అప్పగిద్దాం ఆయనకి. నా అనారోగ్యం ఇది, నా పిల్లల పరిస్థితి, నా పరిస్థితి, తప్పనిసరిగా అలా చేయగలిగితే దానికోసం మన మీద మోకాళ్ళు వేసి ఎగిరి గందరగోళం కావాల్సిన అవసరంలా. మోకరించగలిగితే మోకరించండి, కూర్చుంటే కూర్చోండి, పడుకుంటే పడుకోండి అని హృదయం, మన ఫోకస్ అంతా కూడా యేసు మీద ఉంచి మనం అడగగలిగితేనండి తప్పనిసరిగా సమాధానం మనకి దొరుకుతుందండి. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. ఆయన రాజ్యాన్ని రేపటిని కూడా చింతపడకుడి, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. 33వ వాక్యం. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. రేపటిని గూర్చి చింతింపకండి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. ఈ రేపటి దినం దానిని గూర్చి, రేపటిని గూర్చి చింతపడు, రేపటి దినం దాని సంగతులను గూర్చి చింతించును. రేపటి దినం చింతించడం ఏంటి? నాకు ఈ విషయంలో నాకు ఎప్పుడు ఒక థాట్ అనమాట, అది సరదాగా ఉండొచ్చు. నేనేమనుకుంటానంటే, పాల్ మాథ్యూకి రేపు ఏం ఆహారం పెట్టాలి, పాల్ మాథ్యూకి రేపు ఉదయకాలంలో ఆయన ఎన్నింటికి లేవాలి, ఎన్నింటికి వాకింగ్కి వెళ్ళాలి, ఎన్నింటికి టిఫిన్ చేయాలి, ఎన్నింటికి వాక్యం చదవాలి, దేవుని వాక్యం చదవాలి. పాల్ మాథ్యూ రేపు ఏం చేయాలనే సంగతిని రేపు చూసుకుంటుందంట. రేపు నేను చూడాల్సిన అవసరం లేదు, రేపు అనేదే నా గురించి ఆలోచిస్తుంది. రేపు కానీ నేడు కానీ ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? దేవుని స్వాధీనంలో ఉన్నాయి. కాబట్టి రేపు అనేది, టుమారో అనేది నాకేం చేయాలో టుమారో ఆలోచించుకుంటుంది, నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది బైబిల్ బోధ.
ఒక క్రైస్తవుడు రేపటి గురించి చింతిస్తూ, నా పిల్లలు ఏమైపోతారో అని చెప్పి చింతిస్తూ, ఎవడు ఇక్కడ ఇక్కడ సెలవు వేసుకొని ఉండలేడు. నా కుమారుని గురించి నా భార్య అనేది, వీడు అమాయకుడండి ఎలా బతుకుతాడు అనేది. అమాయకుడు ఎలా బతుకుతాడని ఉన్నదా భూమి మీద? ఆ సమయంలో ఆమె వెళ్ళిపోయింది. నా మై సన్, నా కుమారుడు బ్రహ్మాండంగా బతుకుతున్నాడు. ఎవరున్నా ఎవరు లేకపోయినా ఏం జరగదండి, ఏం ఆగిపోదండి, అన్నీ అలాగే ఉంటాయి, అన్నీ జరిగిపోతూనే ఉంటాయి. ఎవరి స్తోత్రం కలుగును కాక. కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎవరు ఎక్కడికి పోరు. మనం ఏం చేయాలంటే సీక్ హిజ్ రైచియస్నెస్, ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలి అంతే. ఆయన నమ్ముకున్న మన పని అదే. ఆయన ఎలా ఘనపరచాలి, ఆయన నీతిని ధరించుకున్న మనం ఎలాగ నీతిగా బతకాలి, ఆయన నామాన్ని ఎలా మహింపరచాలి, ఆయన సాక్షులుగా ఎలా బతకాలి, ఈ ఆలోచనతో కనుక మనం జీవించగలిగితే కీర్తన గ్రంథం 37:5 రాయబడినట్లుగా నీతిమంతుడు విడవబడడు, వాడి సంతానం భిక్షమెత్తదు. ఇది ట్రూ. ఆయన నీతిని మనం వెతికితే, ఆయన రాజ్యాన్ని వెతికేవారుగా మనం ఉంటే, ఆయన్ని ఘనపరిచేవారుగా మనం ఉంటే, ఆయన వెంబడించేవారుగా మనం ఉంటే, మన పిల్లలు భిక్షమెత్తుకోవడం అనేది జరగదండి. మన పిల్లల్ని మల్టీ మిలియనర్లు చేస్తాడని నేను చెప్పను, కానీ మన పిల్లల్ని ప్రభు చేయి విడవడు. మన పిల్లలకి ఆయన సమాధానం అనుగ్రహిస్తాడు. యెషయా 9:6 ప్రకారం ఈజ్ ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన తప్పనిసరిగా సమాధానపు రాజుగా ఉంటాడు మనకి, మన పిల్లలకి, మన కుటుంబాలకు కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు దేవునితో సమాధానం లేని మనల్ని యేసుక్రీస్తు తన రక్తం ద్వారా, కొలస్సీ 1:21-22 వాక్యాల ప్రకారంగా యేసుక్రీస్తు తన రక్తం ద్వారా మనల్ని దేవునికి సమాధానపరిచాడు. మనకి సమాధానపరిచాడు. మనల్ని సమాధానం లేని మనకి దేవునితో జతపరిచాడు ప్రభు. అంత గొప్ప త్యాగం చేసి ఆయన మనకు సమాధానం ఇస్తే, నేను చింతపడతాను, నేను వర్రితోనే బతుకుతానంటే అది దేవుని వాక్యానికి విరుద్ధం. దానికి దేవుడు కూడా దుఃఖపడతాడు. కనుక పరలోక వారసునికి ఉండవలసిన పవిత్రమైన అలవాట్లో ధనం సంపాదించండి, కానీ ధనాపేక్ష ఉంచకండి. హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి, కన్నుని పవిత్రంగా జాగ్రత్తగా కాపాడుకోండి. కాబట్టి జాగ్రత్తగా మన కన్నుని, హృదయాన్ని కాపాడుకుందాం. దేన్ని గురించి చింతపడకుండా దేవుని రాజ్యాన్ని, నీతిని వెతుకుతాం. అట్టి పవిత్రమైన అలవాట్లు మనం చేసుకొని ముందుకు సాగాలని ఒక దైవ సేవకుడు కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.